వాళ్ళ పార్టీ కార్యకర్త అయినా కూడా ఈ రోజు అరెస్ట్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. సొంత పార్టీ కార్యకర్త అయినా లైన్ దాటి క్రాస్ చేస్తే నోరు జారితే చివరి రోజు అవుతుందన్నాడు. అదే చివరి రోజు చేశాడు, చూపించాడు. విత్ ఇన్ 24 hours అతను మాట్లాడిన కేసు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడింది 100కి 100 తప్పు. సమాజంలో ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు, ఏ పొలిటికల్ పార్టీ యాక్సెప్ట్ చేయదు. కానీ ఒకటి అడుగుతున్నాం, ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈరోజే ఏదో తప్పు జరిగిపోయింది, కిరణ్ కుమార్ ఒకడే తప్పు మాట్లాడేశాడు అని రాసే ప్రతి ఒక్కరిని సూటిగా అడగదలుచుకున్నాం. నిండు సభలో ఆ రోజు భువనమ్మ గురించి తప్పుడుగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎకిలి నవ్వులు నవ్వాడే. ఆ రోజు ఎక్కడున్నారు మీరంతా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది మహిళా కార్యకర్తలపైన, నాయకురాళ్లపైన ఆ రోజు వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ పుట్టుకల గురించి తప్పుడు రాతలు, ఈవెన్ భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారి యొక్క పుట్టుకల గురించి, వాళ్ళ బిడ్డల పుట్టుకల గురించి తప్పుడు రాతలు రాయిపించినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడున్నారు?